ఆదివారం ఫిబ్రవరి 18, 1883. అప్పుడు ఉదయం 7 లేక 8 గంటలై ఉంటుంది. శ్రీరామకృష్ణులు కలకత్తా సమీపంలో గల బేల్ఘరియాలోని గోవింద ముఖర్జీ ఇంటికి వేంచేశారు. నరేంద్రుడు, రామ్ తదితర భక్తులతో పాటు గోవిందుని ఇరుగు పొరుగు వారు కూడా హాజరయ్యారు. సంకీర్తన సాగుతోంది. శ్రీరామకృష్ణులు భక్తి పారవస్యంలో నరేంద్రాదులతో కలిసి నృత్యం చేశారు. సంకీర్తనానంతరం అందరూ కూర్చున్నారు. పలువురు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. అప్పుడప్పుడు ఆయన భగవంతుని ముందు ప్రణామం చెయ్యండి అంటున్నారు. తర్వాత శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. సర్వత్రా భగవంతుడే విరాజిల్లుతున్నాడు. కానీ కొన్ని చోట్ల, ఉదాహరణకు సాధువులలో ఆయన అభివ్యక్తీకరణ అత్యధికంగా ఉంటుంది. దుష్టులు కూడా ఉన్నారని మీరు అనవచ్చు. అది నిజమే. పులులు, సింహాలు ఉన్నట్లే అలాగని పులినారాయణ్ణి కగులించుకోనక్కర్లేదు కదా. దాని నుంచి వైదొలిగి దూరం నుంచి ప్రణామం చేస్తే చాలు. ఉదాహరణకు నీటిని తీసుకోండి. కొన్ని రకాల నీరు త్రాగటానికి, కొన్ని పూజకు, కొన్ని స్నానానికి, మరికొన్ని పాత్రలు తోముకోవటానికి ఉపయోగపడుతున్నాయి. స్వామి, వేదాంత సిద్ధాంతాలు ఏవి అని ఒక పొరుగు వ్యక్తి అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, వేదాంతవాదులు సోహం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు. నేను అనేది కూడా మిథ్యే. కేవలం బ్రహ్మమే సత్యం. కానీ నేను తొలగిపోదు. కాబట్టి నేను భగవంతుడి దాసుడను, ఆయన కుమారుడను, ఆయన భక్తుడను అనే భావం కలిగి ఉండటం ఉత్తమం. ఈ కలియుగానికి భక్తి మార్గమే శ్రేష్టం. భక్తి ద్వారా కూడా భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. దేహబుద్ధి నెలకొని ఉన్నంతకాలం విషయబుద్ధి ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఇవన్నీ విషయాలు. విషయబుద్ధిని నశింపజేసుకోవటం చాలా కష్టం. విషయబుద్ధి నెలకొని ఉన్నంత వరకు సోహం భావం కలుగదు. సన్యాసులకు విషయబుద్ధి తక్కువగా ఉంటుంది. కానీ సంసారులు సర్వకాల సర్వావస్థల్లో విషయ చింతనలోనే మునిగి ఉంటారు. అందుచేత సంసారులకు తగినది దాసోహం. అయ్యా, మేం పాపులం, మా గతి ఏమిటి అని అడిగాడు పొరుగు వ్యక్తి. అందుకు శ్రీరామకృష్ణులు, భగవన్నామ గుణకీర్తనలు చేస్తే దేహ పాపాలన్నీ ఎగిరిపోతాయి. దేహం అనే వృక్షంపై పాపాలనే పక్షులు వాసం చేస్తాయి. భగవన్నామ కీర్తన చేతులతో చప్పట్లు కొట్టడం లాంటిది. చేతులతో చప్పట్లు కొట్టగానే చెట్ల మీద పక్షులు ఎగిరిపోయేటట్లు భగవన్నామ గుణ సంకీర్తనం అనే చప్పట్లకు పాపాలన్నీ పలాయనం అవుతాయి. ఇంకా విను. మైదానంలో తవ్విన పుష్కరిణిలో నీరు సూర్యకిరణాల వేడిమికి ఆవిరైపోతుంది. అదేవిధంగా పాపం అనే పుష్కరిణిలో నీరు భగవన్నామ గుణ సంకీర్తనల ద్వారా ఎండిపోతుంది. అనునిత్యం మీరు అభ్యాసం చేయాలి. ఆ రోజు సర్కస్లో అమిత వేగంగా పరిగెత్తుతున్న గుర్రం మీద ఒక ఆంగ్ల వనిత ఒంటికాలిపై నిలబడి ప్రదర్శనలు ఇవ్వటం నేను చూశాను. ఆ కౌశలం గడింప ఆమె ఎంతకాలం అభ్యాసం చేసి ఉంటుందో కదా. భగవత్ సాక్షాత్కారానికై కనీసం ఒక్కసారైనా విలపించు. ఈ రెండే ఉపాయాలున్నాయి. అభ్యాసం, అనురాగం అంటే భగవద్ దర్శనానికై వ్యాకులత. తరువాత మేడ మీద గది వసారాలో శ్రీరామకృష్ణులు భక్తులతో ప్రసాదం ఆరగించారు. అప్పుడు సమయం 1 గంట అయి ఉంటుంది. విందు ముగియగానే క్రింద ప్రాంగణం నుంచి ఒక భక్తుడు ఇలా పాడన ఆరంభించాడు. మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని, మేలుకోవే తల్లి మేలుకో,
మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని, మేలుకోవే తల్లి మేలుకో. మూలాధార చక్రమందెంత కాలము ముకుళించి నిదురింతువీవు, మేలుకో మాయమ్మ మేలుకో. శిరమందు శివుడుండు వేయిదళ పద్మమున, చేరనాతని వేగలిమ్ము. గోపనీయమైన నీ గూఢ కార్యము ఫలకారిగా వించుకొనుము. మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని, మేలుకోవే తల్లి మేలుకో. షట్చక్ర భేదనము సత్వరము చేయుము, చైతన్య రస రూపరాశి. దూరముగా నాదు దుఃఖ భారమును తొలగంగ ద్రోయజేసి. మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని, మేలుకోవే తల్లి మేలుకో. ఆ పాట వినడంతోనే శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. ఆయన దేహం నిశ్చలమైపోయింది. కంచంలో ఉన్న చెయ్యి స్థిరంగా అందులోనే ఉండిపోయింది. ఇక ఆయన ఏమీ తినలేకపోయారు. చాలాసేపటికి ఆయన మనస్సు ఇంద్రియ జగత్తులోకి పాక్షికంగా దిగిరాగానే నేను క్రిందికి పోతాను అన్నారు. ఒక భక్తుడు కూడా ఉండి ఆయన్ని జాగ్రత్తగా కిందికి తీసుకువచ్చాడు. ఉదయం భక్తులతో శ్రీరామకృష్ణ ఆనందంగా ఆడి పాడిన చోట వేసిన జంపకాన ఇప్పుడు అట్లే ఉన్నది. శ్రీరామకృష్ణులు ఇంకా పారవస్య స్థితిలోనే ఉన్నారు. గాయకుని ప్రక్కన కూర్చున్నారు. గాయకుడు అప్పుడు పాడటం ఆపాడు. తక్షణమే శ్రీరామకృష్ణులు ఆ గాయకునితో ఎంతో వినమ్రంగా, అయ్యా, దేవిని గురించిన పాటను మరొకసారి వినగోరుతున్నాను అన్నారు. గాయకుడు మళ్ళీ పాడసాగాడు. మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని, మేలుకోవే తల్లి మేలుకో. మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని, మేలుకోవే తల్లి మేలుకో. పాటను విన్న శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపరవశులైనారు. ఫిబ్రవరి 25, 1883. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చొని మాట్లాడుతున్నారు. రాఖాల్, హరీష్, లాటు, హాజ్రా శ్రీరామకృష్ణుల వద్దనే నివసిస్తున్నారు. కలకత్తా నుంచి రామ్, కేదార్, నిత్యగోపాల్, మా వచ్చారు. చౌధరి అనే వ్యక్తి కూడా వచ్చి ఉన్నాడు. చౌధరి భార్య ఇటీవలే మరణించింది. మనశ్శాంతికై అతడు శ్రీరామకృష్ణులను దర్శింప తరచూ ఇక్కడికి వస్తున్నాడు. అతడు విశ్వవిద్యాలయ పట్టాలు 4 సముపార్జించాడు. ప్రభుత్వోద్యోగి. శ్రీరామకృష్ణులు రామ్ తదితర భక్తులతో రాఖాల్, నరేంద్రుడు, భవనాథ్ నిత్యసిద్ధుల కోవకు చెందుతారు. జన్మతః వీరు ఆధ్యాత్మిక చైతన్యవంతులు. ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ఇతరులకు అందించే నిమిత్తమే వీరు దేహధారులైనారు. కృపాసిద్ధులుగా పేర్కొనబడే మరొక తరగతికి చెందిన భక్తులు ఉన్నారు. వీరు ఉన్నత స్థాయికి చెందినవారు. హఠాత్తుగా దైవకృప వీరిపై ప్రసరించి భగవత్ సాక్షాత్కారం, జ్ఞానం వీరికి సిద్ధిస్తాయి. 1000 సంవత్సరాల కాలంగా ఒక గది అంధకారబంధురం అయి ఉండి ఒక్క దీపం వెలిగించగానే కాస్తగా కాక తక్షణమే ఆ వెలుతురుతో నిండిపోతుంది కదా. అలాంటి వారే ఈ కృపాసిద్ధులు. సంసార జీవితం గడిపే వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలు తప్పక అనుష్ఠించాలి. ఏకాంతంలో వ్యాకుల మానసంతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. తర్వాత చౌదరితో, పాండిత్యంతో భగవత్ సాక్షాత్కారం పొందలేవు. విచారణ ద్వారా భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోలేరు. ప్రతి ఒక్కరూ భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి ప్రపత్తులకై పాటుపడటమే మంచిది.
భగవంతుని మహిమ అపరిమితం. దాన్ని తెలుసుకోవటం ఎవరి తరం? ఆయన లీలా విశేష అంతరార్థాన్ని ఎవరు తెలుసుకోగలరు? సాక్షాత్తు అష్టవసువుల్లో ఒకరు భీష్ముడు. కానీ అతడు కూడా అంపశయ్యపై కంటనీరు పెట్టాడు. ఎంత ఆశ్చర్యం! సాక్షాత్తు భగవంతుడే పాండవుల సహచరుడైనప్పటికీ వారి కష్టాలకు దుఃఖానికి అంతే లేకున్నది అన్నాడు భీష్ముడు. భగవల్లీలను ఎవరు అవగాహన చేసుకోగలరు? కొందరు ఇలా అనుకుంటారు, నేను కొంత జపతపాలు అనుష్ఠించాను కాబట్టి నేను ఇతరుల మీద విజయాన్ని సాధించాను అని. కానీ జయాపజయాలు భగవంతునిపై ఆధారపడి ఉన్నాయి. గంగానదిలో పడి మరణిస్తున్న ఒక వేశ్య చివరి వరకు చైతన్యంలో ఉండటం నేను చూశాను. భగవంతుని దర్శించటం ఎలా అని అడిగాడు చౌదరి. అందుకు శ్రీరామకృష్ణులు, ఈ కళ్ళతో చూడలేవు, భగవంతుడు దివ్యచక్షువులను ప్రసాదిస్తాడు. అప్పుడు మాత్రమే భగవంతుని దర్శించగలుగుతావు. భగవంతుడు అర్జునుడికి దివ్యచక్షువులు ప్రసాదించినందునే అతడు ఆయన విశ్వరూపాన్ని సందర్శించగలిగాడు. మీ ఫిలాసఫీ కేవలం ఊహాజనితం. అది తర్కం మాత్రం చేస్తుంది. ఆ మార్గంలో భగవత్ సాక్షాత్కారం పొందలేరు. నీలో రాగభక్తి ఉదయించినప్పుడు భగవంతుడు దర్శనం ఇవ్వక ఎలా ఉండగలడు? తన భక్తుల ప్రేమ పట్ల భగవంతుడికి ఎంత మక్కువ నీకు తెలుసా? పశుగ్రాసం, తెలకపిండి మిశ్రమం పట్ల ఆవుకు ఎంత మక్కువో అంత. ఆ మేతను ఆవు గబుక్కుని తినేస్తుంది. భగవంతుడి పట్ల గల పరిశుద్ధమైన అహేతుక భక్తినే రాగభక్తి అంటారు. ఈ భక్తి భగవంతుణ్ణి తప్ప ఏ లౌకిక వస్తువును కాంక్షించదు. ప్రహ్లాదునికి రాగభక్తి ఉండేది. నువ్వు ఒక పెద్ద మనిషి ఇంటికి ప్రతిరోజు వెళతావు అనుకుందాం. కానీ అతడి నుండి ఏమీ కోరవు. అతన్ని కేవలం చూసే నిమిత్తమే నువ్వు వెళ్ళేది. అతడు నీకేదన్నా అనుగ్రహించకపోతే నువ్వు ఇలా అంటావు, వద్దండి, నాకేది అవసరం లేదు, మిమ్మల్ని కేవలం చూసిపోదామనే నేను వస్తున్నాను. ఇటువంటిదే అహేతుక భక్తి. వీరు భగవంతుని ప్రేమిస్తారు, అంతేకాని ఆయన నుండి ప్రతిఫలం ఏదీ కోరటం ఉండదు సుమా. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు. ముక్తి నొసగవెరువగాని భక్తి నొసగవెరతు నేను, భక్తి నొందియున్నవాడు ఎన్న మిన్న అందరికన్నా, వందనీయుడందరకును మూడు లోకముల జయించు, ముక్తి నొసగవెరువగాని భక్తి నొసగవెరతు నేను. వినవె చంద్రావళి నీవు ప్రేమ విషయమెరుగజేతు, ముక్తి పొందగలవె గాని భక్తి బడయ దుర్లభంబు, ముక్తి నొసగవెరువగాని భక్తి నొసగవెరతు నేను, భక్తి నొందియున్నవాడు ఎన్న మిన్న అందరికన్నా. ఒక్క శుద్ధ భక్తి కొరకే బలికి కావలివాడనగుచు, ఎంతో క్రింద పాతాళమున అతని ఇల్లు కాచుచుంటి. ఒక్క శుద్ధ భక్తి కొరకే బలికి కావలివాడనగుచు, ఎంతో క్రింద పాతాళమున అతని ఇల్లు కాచుచుంటి. ముక్తి నొసగవెరువగాని భక్తి నొసగవెరుతు నేను, భక్తి నొందియున్నవాడు ఎన్న మిన్న అందరికన్నా. దొరకదెందు శుద్ధ భక్తి బృందావనమునందెగాక, గోపగోపీకాంతలొకరి దాని మర్మ మెరుగువారు. ఒక్క శుద్ధ భక్తి కొరకే నందగృహమునందు నుండి, తండ్రి అనుచు అతని భారములను శిరము పైన మోపి,
ముక్తి నొసగ వెరువగాని భక్తి నొసగ వెరతు నేను, భక్తి నొందియున్నవాడు ఎన్న మిన్న అందరికన్నా. శ్రీరామకృష్ణుల సంభాషణను కొనసాగించారు. ఈ మొత్తంలోని సారాంశం ఏమిటంటే, భగవంతునికై తీవ్ర వ్యాకులతను పెంపొందించుకోవాలి, వివేక వైరాగ్యాలను అలవరుచుకోవాలి. అయ్యా, గురువు సహాయం లేనిదే భగవద్దర్శనం కలుగుదా అని అడిగాడు చౌదరి. అందుకు శ్రీరామకృష్ణుడు, సచ్చిదానందుడే గురువు. శవసాధన పరిసమాప్తిలో ఇష్టదేవత దర్శనం అయ్యే సమయంలో గురువు దర్శనమిచ్చి, చూడు ఇదిగో నీ ఇష్టదేవత అంటాడు. తరువాత ఇష్టదేవతలో గురువు విలీనమవుతాడు. ఎవరు గురువో ఆయనే ఇష్టదేవత కూడా. ఇష్టదేవత వద్దకు చేర్చే మార్గగామియే గురువు. స్త్రీలు అనంతుడి నోములు నోస్తారు, కానీ పూజ చేసేదేమో విష్ణువుకు. అంటే విష్ణువులోనే భగవంతుడి అనంత రూపాలు నెలకొని ఉన్నాయన్నమాట. తరువాత రామ్ తదితరులతో రామకృష్ణులు ఇలా అంటున్నారు. ఏ మూర్తిని మేము ధ్యానించాలి అని నన్ను అడిగితే నేను ఇలా అంటాను, నీకు అమిత ఇష్టమైన మూర్తిపై నీ దృష్టిని కేంద్రీకరించు. కానీ అన్ని రూపాలు ఒకే భగవంతుడి రూపాలే అని ఖచ్చితంగా తెలుసుకో. ఏ మూర్తి పట్ల ద్వేషం వహించుకో. శివుడు, హరి, కాళీ ఇవన్నీ ఒకే మూర్తి, విభిన్న రూపాలు. వీరందరూ ఒక్కరే అని గ్రహించిన వాడే ధన్యజీవి. బయటి కతడు శివభక్తుడు మనసు కాళి పూజ చేయు, నాల్క పల్కు హరినామము భిన్న రూపులకే బ్రహ్మ. బయటి కతడు శివభక్తుడు మనసు కాళి పూజ చేయు, నాల్క పల్కు హరినామము భిన్న రూపులకే బ్రహ్మ. కామక్రోధాదులు లేశమైనా లేకుంటే దేహం నిలవదు. అందుచేత మీ వంటి వారు వాటిని కనిష్ట పరిమాణంలోకి తగ్గించుకోవాలి. కేదార్ వంక చూస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. ఇతడు మంచివాడు, నిత్యాన్ని అంగీకరిస్తాడు, లీలను అంగీకరిస్తాడు. నిర్గుణ పరబ్రహ్మాన్నే కాక అవతార లీలలన్నింటినీ అంగీకరిస్తాడు. శ్రీరామకృష్ణులు కూడా అటువంటి ఒక అవతారమని కేదార్ అభిప్రాయం. నిత్యగోపాల్ వైపు చూస్తూ శ్రీరామకృష్ణుల భక్తులతో, ఇతడు ఉన్నత భావంలో నెలకొని ఉన్నాడు అన్నారు. మరల నిత్యగోపాల్తో, అక్కడకు తరచూ పోవద్దు, ఎప్పుడో ఒకసారి వెళ్ళు. ఆమె భక్తురాలే కావచ్చు, కానీ ఒక స్త్రీ కూడా, కనుకనే నిన్ను హెచ్చరిస్తున్నాను. సన్యాసుల నియమాలు చాలా కఠినమైనవి. వారు స్త్రీ చిత్తరువు కేసు కూడా చూడరాదు. కానీ ఈ నియమం సంసారులకు వర్తించదు. సాధకుడు ఒక స్త్రీతో ఆమె పరమభక్తురాలైనప్పటికీ సహచర్యం నెరపరాదు. సన్యాసి ఇంద్రియాలను జయించినప్పటికీ ఈ నియమాల్ని పాటిస్తూ సంసారులకు సోదాహరణంగా ఉండాలి. సన్యాసి సర్వసంగ పరిత్యాగం చూసి లౌకికులు పరిత్యాగం నేర్చుకుంటారు. కాకుంటే వారు ఊబిలో మరింతగా కూరుకుపోతారు. సన్యాసి జగద్గురువు సుమ. శ్రీరామకృష్ణులు భక్తులు లేచి నడవసాగారు. మా ప్రహ్లాదుని చిత్తరువు ముందు నిలబడి దాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రహ్లాదుడి అహేతుక భక్తి గురించి శ్రీరామకృష్ణులు చెప్పారు కదా. శుక్రవారం మార్చి 9, 1883 ఉదయం సుమారు 8 లేక 9 గంటల వేళ శ్రీరామకృష్ణులు తమ గదిలో రాఖాల్, మా మరికొందరు భక్తులతో ఆశీనులై ఉన్నారు. ఆ రోజు అమావాస్య. అటువంటి రోజుల్లో శ్రీరామకృష్ణులకు జగన్మాతృ ఉద్దీపన కలుగుతుంది. ఆయన భక్తులతో ఇలా అన్నారు. భగవంతుడే వాస్తవం, తక్కినవన్నీ అవాస్తవాలు.
జగజ్జనని తన మహామాయ ద్వారా లోకులను మోహముగ్ధులను చేసింది. మానవుల వంక చూడండి, వారిలో అత్యధికులు బద్ధజీవులే. వారు ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ కామినీ కాంచనాల పట్ల అదే మోజు కలిగి ఉంటారు. ఒంటే ముళ్ళకంపం తింటుంది, దాని నోటి నుండి రక్తం ప్రవాహమై కారుతుంది. అయినప్పటికీ ముళ్ళకంపం తినటం అది మానదు. ప్రసవ వేదన సమయంలో స్త్రీ అయ్యో ఇక భర్త దరికి మళ్ళీ పోతే ఒట్టు అంటుంది. కానీ ఆ తర్వాత ఆమె దాన్ని మర్చిపోతుంది. ఇలా చూడండి, భగవంతుడి కోసం ఎవరూ అన్వేషించరు. జనులు అనాస పండును వదిలిపెట్టి దాని ముళ్ళ ఆకులను తింటారు. మహాశయ, భగవంతుడు మమ్మల్ని ఈ సంసారంలో ఎందుకు దింపాడు అని అడిగాడు ఒక భక్తుడు. సంసారం కర్మక్షేత్రం. కర్మల ద్వారా జ్ఞానం సముపార్జించవచ్చు. చేయవలసిన కర్మల, చేయరాని కర్మల గురించి గురువు ఉపదేశిస్తాడు. అంతేగాక నిష్కామ కర్మ చేయమని గురువు శిష్యులకు బోధిస్తాడు. కర్మ వనరించే కొద్దీ మనోమాలిన్యం నశిస్తుంది. సమర్థుడైన వైద్యుడి సలహా మేరకు ఔషధం పుచ్చుకుని రోగాన్ని నయం చేసుకోవటం లాంటిది ఇది. భగవంతుడు మనలను సంసారం నుండి ఎందుకు విముక్తులను చేయకున్నాడు? రోగ నివారణానంతరం ఆయన మనల్ని విముక్తుల్ని గావిస్తాడు. ఈ కామినీ కాంచనాలను అనుభవించాలన్న కోరిక వదిలిపోయినప్పుడు మనల్ని ఆయన సంసారం నుండి విముక్తం చేస్తాడు. ఒకసారి ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకున్నాక ఆ సదరు వ్యక్తి అక్కడ నుండి పారిపోలేడు. రోగం నయం కాందే అతడు వెళ్ళటానికి డాక్టర్ అనుమతించడు. ఈ రోజుల్లో శ్రీరామకృష్ణులు యశోద వలె వాత్సల్య భావంలో నెలకొని ఉన్నారు. అందుచేత రాఖాలను తమతో పాటు ఉంచుకున్నారు. బిడ్డ తల్లిని ఎలా భావిస్తుందో శ్రీరామకృష్ణుల పట్ల రాఖాల్ అదే భావంలో ఉన్నాడు. తల్లి ఒడిలో పాలు త్రాగటానికి పసిబిడ్డ పడుకున్నట్లుగా రాఖాల్ శ్రీరామకృష్ణుల ఒడిలో ఒదిగిపోయేవాడు. శ్రీరామకృష్ణులు ఆ భావంలో కూర్చున్న సమయంలో ఒక భక్తుడు గదిలోకి వచ్చి గంగానదిలో పోటు వస్తున్నదని చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీరామకృష్ణులు, రాఖాల్, మా తదితరులు దాన్ని చూడటానికి పంచవటికేసి పరుగు తీశారు. అప్పుడు ఉదయం 10:30 గంటలు అయి ఉంటుంది. ఆ పోటు ప్రభావంలో ఒక పడవ అటు ఇటు ఊగుతూ ఉండటం చూసి శ్రీరామకృష్ణులు, ఓ అటు చూడు, ఆ పడవ స్థితి చూడు, దానికి ఏం జరగదని ఆశిస్తాను అన్నారు. తరువాత అందరూ పంచవటిలో కూర్చున్నారు. నదిలో పోటు ఏర్పడటానికి కారణం వివరించమని శ్రీరామకృష్ణులు మాను అడిగారు. మా నేల మీద సూర్యుడు, చంద్రుడు, భూమి బొమ్మలను గీచి భూమి ఆకర్షణ శక్తి, ఆటుపోటు, వెల్లువ, అమావాస్య, పౌర్ణమి, గ్రహణం మొదలైన వాటి గురించి వివరించసాగాడు. కాసేపు మా చెప్తున్నది విన్న శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. ఈ కాపు నువ్వు వివరించేది నాకు అర్థం కావటం లేదు. నా తల తిరుగుతోంది, సూదితో పొడుస్తున్నట్లుంది. సరే, ఇంత సుదూర విషయాలు వారు ఎలా తెలుసుకుంటున్నారు? చిన్నతనంలో నేను బాగా బొమ్మలు గీసేవాడిని, కానీ ఎక్కాలు తీసుకుంటేనే తల తిరిగిపోయేది. లెక్కలు వేయటం నేర్చుకోలేకపోయాను. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చారు. అక్కడ గోడకు తగిలించి ఉన్న యశోద చిత్తరువును చూస్తూ ఆయన ఇలా అన్నారు. ఈ చిత్తరువు బాగాలేదు. యశోద పుష్పలావికలా ఉంది. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. అధర్ ఇతర భక్తులు క్రమంగా వచ్చి చేరారు. అధర్ సేన్ శ్రీరామకృష్ణులను దర్శింప రావటం ఇదే మొదటిసారి. అతడి ఇల్లు బెనటోలాలో ఉంది. అతడు డిప్యూటీ మేజిస్ట్రేట్. వయసు దాదాపు 30 ఏళ్ళు. అధర్ శ్రీరామకృష్ణులతో, మహాశయ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుంది. దేవీ ప్రతిమల ముందు జంతుబలు ఇవ్వటం సబబేనా? అది జీవహింస కాదా? అందుకు శ్రీరామకృష్ణులు, ప్రత్యేక సందర్భాల్లో శాస్త్రాలు బలిని విధిస్తున్నాయి.
శాస్త్రాలు బలిని విధించిన కాలాల్లో బలి ఇవ్వటం దోషం కాదు. ఉదాహరణకు అష్టమి నాడు మేకను బలి ఇవ్వటం లాంటిది. అయితే అన్ని కాలాల్లోనూ కూడదు. ప్రస్తుతం నా మనస్సు ఉన్న స్థితిలో నేను బలిని చూడలేను. జగజ్జననికి నివేదించిన మాంసప్రసాదాన్ని తినలేను. కాబట్టి నా వేలితో ఆ ప్రసాదాన్ని తాకి వేలిని నా తలకు తాకిస్తాను. లేకుంటే ఆమె నా పట్ల ఆగ్రహించవచ్చు. ఒకానొక మనస్థితిలో ఒక జీవి మరణించడం కనుక చూస్తే, మరణం దేహానికే కానీ ఆత్మ జనన మరణాలకు అతీతమైందనే భావంతో సాంత్వనం చెందుతాను. అతిగా విచారణ చేయరాదు. జగజ్జన్ని పాదపట్నాల పట్ల భక్తి ప్రపత్తులు కలిగితే చాలు. అతిగా విచారణ మనస్సును గందరగోళంలోకి దింపుతుంది. మడుగు ఉపరితలంలో నీరు తాగితే స్ఫటికం లాంటి నీరు లభిస్తుంది. చేతులతో ఎక్కువ లోతుగా కుదిపితే బురద నీరు వస్తుంది. కాబట్టి భక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించండి. ధ్రువుడిది సకామ భక్తి. తన తండ్రి రాజ్యం పొందగోరి తపస్సు చేశాడు. కానీ ప్రహ్లాదుడిది నిష్కామ అహేతుక భక్తి. మహాశయ, ఏ విధంగా భగవత్ సాక్షాత్కారం పొందగలం అని అడిగాడు భక్తుడు. ఈ విధమైన భక్తి ద్వారానే. కానీ ఆయన వద్ద గట్టిగా పంతం పట్టాలి. భగవంతుణ్ణి ఇలా అడగాలి: ఓ భగవంతుడా, నాకు దర్శనం ఇవ్వవా? లేకుంటే కత్తితో నా గొంతు కోసుకుంటాను. దీనినే తామసిక భక్తి అంటారు. భగవంతుణ్ణి దర్శించగలమంటారా? మరలా భక్తుడు అడిగాడు. తప్పక దర్శించవచ్చు. సాకారం నిరాకారం రెంటినీ దర్శించవచ్చు. భగవంతుని సాకారమైన చిన్మయ రూపం దర్శించవచ్చు. మానవ రూపం దాల్చిన భగవంతుని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. అవతారమూర్తిని దర్శించటం సాక్షాత్తు భగవంతుని దర్శించినట్లే అవుతుంది. ప్రతి యుగంలోనూ భూమిపై భగవంతుడు మానవుడిగా అవతరిస్తున్నాడు సుమా. ఆదివారం మార్చి 11, 1883. నేడు శ్రీరామకృష్ణుల జన్మదినం. శిష్యులు భక్తులు ఆయన జన్మదిన వేడుకలను దక్షిణేశ్వర ఆలయంలోని ఆయన గదిలో జరుపుకోదలిచారు. వేకువజాము నుండి భక్తులు ప్రవాహంగా రాసాగారు. భవతారిణి ఆలయంలో ఉదయకాల హారతులు ముగిశాక నహబత్తు నుంచి మధుర సంగీతం వినవచ్చింది. అది వసంతకాలం. చెట్లు, లతలు, మొక్కలు నవపల్లవాలతో పువ్వులతో శోభిల్లుతున్నాయి. గాలి ఆహ్లాదకరంగా వీస్తోంది. ఈ శుభదినాన భక్తుల హృదయాలు ఆనందంతో పులకించిపోయాయి. వేకువనే శ్రీరామకృష్ణుల గదికి వచ్చిన మా అక్కడ భవనాథ్, రాకాల్, భవనాథ్ మిత్రుడైన కాళీకృష్ణ తదితరులు వచ్చి ఉండటం చూశాడు. శ్రీరామకృష్ణులు చిరునవ్వులు చిందిస్తూ తూర్పు వసారాలో కూర్చుని మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చిన మా శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు రావటం నాకు చాలా సంతోషం. తర్వాత భక్తులతో, లజ్జ, ద్వేషం, భయం ఈ మూడు ఉండరాదు. నేడు ఎంత మహదానందమైన రోజు. కానీ హరినామంలో ఉన్మత్తులై పాడుతూ నృత్యం చేయజాలని మూర్ఖులకు ఈ ఆనందం ఉండదు. భగవన్నామ సంకీర్తన చేయటానికి లజ్జ, భీతి ఎందుకు? ఇప్పుడు మీరు పాడండి. భవనాథ్, అతడి మిత్రుడు కాళీకృష్ణ కలిసి ఇలా పాడారు. ఈ భారత భువిలోన, ఈ పావన దేశాన, ఈ సంతోష దినాన, ఈ శుభ సమయాన నీ నిజ ధర్మాన్ని ఏకంగా ఎలుగెత్తి మేమంతా చాటుటకై ఓ దేవా మమ్మంతా ఒక్కటిగా వనరింపుము.
ఈ భారత భువిలోన ఈ పావన దేశాన వసియంతువు నీవందరి హృదయాంతర్వర్తివిగా నీ నామము నింగి 4 చెరగులను వ్యాపించును మరల మరల మార్మ్రోగును. ఈ భారత భువిలోన ఈ పావన దేశాన ఈ సంతోష దినాన ఈ శుభ సమయాన నిస్తులమౌ నీ ఘనతను నీ భక్తులు ఈనాడు ప్రకటింతురు ప్రసరింతురు బాహాటముగా వింతురు. ఓ దేవా మేమసలు కోరము ఏ సంపదను మిత్రులను ప్రఖ్యాతిని ఏ ఆశయు మాకు లేదు. నీ కొరకే నీ భక్తులు పరవశమో భక్తితోడ వాపోవుచునున్నాను వాంఛింపరు దేనినైనా. ఈ భారత భువిలోన ఈ పావన దేశాన ఈ సంతోష దినాన ఈ శుభ సమయాన నీ పాదపు నీడలలో నిశ్చింతగయుందు మాకు. చావైనా గండమైన భయమున్నదే ఎన్నడైనా. కనుగొంటిమి అమృతత్వపు వాహినినే కనుగొంటిమి. జయ 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 దేవా జయ 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 ఓ దేవా. శ్రీరామకృష్ణులు ముకుళిత హస్తాలతో పాట ఆలకిస్తూ ఉండగా ఆయన మానసం ఏదో దివ్యలోకంలో విహరించింది. ఎండిన అగ్గిపుల్ల వంటి ఆయన మనస్సులో చిరు ఉద్దీపన చాలు చైతన్యం జాగృతమవుతుంది. సామాన్యుల మనస్సు చెమ్మగిలిన అగ్గిపుల్ల వంటిది, ఎంత గీసినా మండదు. కారణం వారి మనస్సు సంసారంలో మునిగి ఉండటమే. చాలాసేపు ఆయన ధ్యానంలో లీనమైపోయారు. కాసేపు అయ్యాక కాళీకృష్ణ భవనాథ్తో గుసగుసగా ఏదో చెప్పారు. తర్వాత అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు ఆశ్చర్యపోయారు. ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. అందుకు భవనాథ్ అతడికి కొంచెం పని ఉంది. ఏం పని? అతడు బారానగర్ కార్మిక సంస్థకు వెళుతున్నాడు. కాళీకృష్ణ వెళ్ళిపోయాడు. అతడి నుదుట వ్రాసి లేదు. నేడు హరినామంతో పరమానందం ప్రవహించనున్నది. అతడి అదృష్టం అంతే. శ్రీరామకృష్ణులకు ఆ రోజు ఒంట్లో కాస్త నలతగా ఉంది. అందుచేత గంగలో స్నానం చేయ వెళ్ళలేదు. అప్పుడు సమయం 8:30 లేక 9 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణుల గదికి తూర్పున ఉన్న వసారాలో కొన్ని బిందెలలో గంగాజలం తీసుకువచ్చి పెట్టారు. శ్రీరామకృష్ణులు స్నానం చేశారు. భక్తులు అందుకు సహాయం చేశారు. స్నానం చేస్తున్న శ్రీరామకృష్ణులు ఒక చెంబు నీటిని విడిగా పెట్టండి అని అన్నారు. చివరిగా ఆ నీటిని తలపై పోసుకున్నారు. ఆయన ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక చెంబు నీటి కంటే ఎక్కువ ఆయన తలపై పోసుకోలేదు. భగవన్నామ సంకీర్తన చేస్తూ స్నానానంతరం ఆయన నూతన వస్త్రాలు ధరించారు. ఒకరిద్దరు శిష్యులు వెంటరాగా ప్రాంగణంలోని కాళికాలయానికి ఆమె పవిత్రనామం జపిస్తూ వెళ్ళారు. గ్రుడ్లు పొదిగేటప్పుడు పక్షుల దృక్కులను పోలిన అంతర్ముఖ దృష్టి ఆయనది. ఆలయంలో ప్రవేశించి కాళీ విగ్రహం ఏట ప్రణామం చేసి అర్చించారు. కానీ ఆయన ఎలాంటి శాస్త్రానుసార నియమావళిని పాటించలేదు. తర్వాత విగ్రహం పాదాల వద్ద పువ్వులు చందనం అర్పించి తర్వాత వాటిని తమ తలపై వేసుకున్నారు. తమదైన ప్రత్యేక రీతిలో పూజను ముగించాక అమ్మకు నైవేద్యంగా సమర్పించిన లేత కొబ్బరికాయను పుచ్చుకుని రమ్మని భవనాథ్తో చెప్పారు. మళ్ళీ తమ గదికి బయలుదేరారు శ్రీరామకృష్ణులు. మా భవనాథులు ఆయనతో పాటు వచ్చారు. భవనాథ్ చేతుల్లో లేత కొబ్బరికాయ ఉంది.
దారిలో కుడివైపు రాధాకాంత ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి రాధాకృష్ణులకు ప్రణామం చేశారు. ఎడమవైపు 12 శివాలయాలు ఉన్నాయి. మనస్సులో పరమేశ్వరుని ధ్యానించి ప్రణామం చేశారు. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి రాగానే రామ్, నిత్యగోపాల్, కేదార్ చటర్జీ తదితరులు వచ్చి ఉండటం చూశారు. వారంతా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన సాదరంగా వారిని అభినందించారు. నిత్యగోపాల్ను, ఇప్పుడు నువ్వు ఏమైనా తింటావా అని ప్రేమగా అడిగారు. అవునన్నాడు అతడు. నిత్యగోపాల్ 23 లేక 24 ఏళ్లవాడు, అవివాహితుడు. అతడిది పిల్లవాడి స్వభావం. అతడి మనస్సు సర్వదా ఆధ్యాత్మిక లోకంలో సంచరిస్తూ ఉంటుంది. అతడు కొన్ని సమయాల్లో ఒంటరిగాను, మరికొన్ని సందర్భాల్లో రామ్తో కలిసి శ్రీరామకృష్ణులను సందర్శించ వస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతడి పారవశ్య స్థితులను అవలోకించి అతడి పట్ల అనురాగం పెంచుకున్నారు. నిత్యగోపాల్ది పరమహంస స్థితి అని ఆయన తరచూ చెప్పేవారు. నిత్యగోపాల్ను ఆయన బృందావన గోపాలునిగా పరిగణించేవారు. నిత్యగోపాల్ తిన్నాక శ్రీరామకృష్ణులు గంగకు అభిముఖంగా తమ గదికి ఆనుకొని ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి అతడిని తీసుకువెళ్ళి అతడితో మాట్లాడసాగారు. 31 సంవత్సరాల వయస్కురాలైన ఒక గొప్ప భక్తురాలు శ్రీరామకృష్ణుల పట్ల అత్యున్నత భక్తి ప్రపత్తులతో తరచూ ఆయన్ను సందర్శించేది. నిత్యగోపాల్ ఆధ్యాత్మిక స్థితిని చూసి ముగ్ధురాలై అతన్ని తన సొంత కుమారునిగా భావించి తరచూ అతడిని తన ఇంటికి ఆహ్వానించేది. శ్రీరామకృష్ణుల నిత్యగోపాల్తో, నువ్వు అక్కడికి వెళుతున్నావా? అందుకు నిత్యగోపాల్ పిల్లవాళ్ళ, అవును వెళుతున్నాను, ఆమె నన్ను ఆహ్వానిస్తున్నది. మరల శ్రీరామకృష్ణులు, ఓ సాధు జాగ్రత్త, ఎప్పుడో ఒకసారి వెళ్ళు, కానీ తరచూ మాత్రం కాదు. అలా కాకుంటే నీ ఆదర్శం నుండి దిగజారిపోతావు. కామినీ కాంచనాలే మాయ. సాధువులు స్త్రీలకు దూరంగా ఉండి జీవించాలి. అందరూ దానిలోనే మునిగిపోతారు. బ్రహ్మ విష్ణువులు కూడా సుడిగుండంలో మునిగి కొట్టుమిట్టాడుతుంటారు. ఈ పలుకులను నిత్యగోపాల్ శ్రద్ధగా విన్నాడు. మా తనలో ఇలా అనుకుంటున్నాడు, ఎంత ఆశ్చర్యం! ఈ యువకుడు పరమహంస స్థితిని పెంపొందించుకున్నాడు. శ్రీరామకృష్ణులు తరచూ ఆ మాటే అన్నారు. సమున్నత ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నప్పటికీ ఇతడు పతితుడయ్యే సంభావ్యత ఉందా? సాధువు విషయంలో శ్రీరామకృష్ణులు ఎంతటి కఠోర నియమాలు విధించారు. స్త్రీల సాంగత్యంతో సాధువు తన ఆదర్శం నుండి దిగజారిపోతాడు. అంతటి సమున్నత ఆదర్శాన్ని పాటించి చూపకుంటే సామాన్యుడు ఎలా ఉద్ధరింపబడతాడు? ఆమె పరమ భక్తురాలే అయినప్పటికీ ప్రమాదం ఉండనే ఉంది. చైతన్య మహాప్రభు తన శిష్యుడైన చిన్న హరిదాసును అంత కఠినంగా శిక్షించింది ఎందుకో నాకు ఇప్పుడు అవగతమైంది. చైతన్యులు నిషేధించినప్పటికీ చిన్న హరిదాసు భక్తురాలైన ఒక వితంతువుతో మాట్లాడాడు. కానీ హరిదాస్ ఒక సాధువు కదా, అందుచేత చైతన్యులు అతన్ని బహిష్కరించారు. ఎంతటి కఠోర శిక్ష! సన్యాసికి ఎంతటి కఠోర నియమావళి! శ్రీరామకృష్ణులకు నిత్యగోపాల్పై ఎంతటి ప్రేమ! భవిష్యత్తులో అతడికి ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో అని ముందుగానే హెచ్చరిస్తున్నారు. భక్తులు దిగ్భ్రమ చెంది కూర్చునున్నారు. ఓ సాధు జాగ్రత్త! శ్రీరామకృష్ణుల ఈ పలుకులు భక్తుల హృదయాల్లో ఉరుము ఉరిమినట్లు ప్రతిధ్వనించాయి. భక్తులతో కలిసి శ్రీరామకృష్ణులు తమ గదికి ఈశాన్యం వైపున ఉన్న వసారాల్లోకి వెళ్ళారు. ఆ భక్తుల్లో వేదాంతం అధ్యయనం చేసిన దక్షిణేశ్వర నివాసి అయిన ఒక గృహస్థుడు కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణుల సమక్షంలో అతడు
కేదార్తో ఓం గురించి చర్చిస్తున్నాడు. అతడిలా అన్నాడు, ఈ అనాహత శబ్దం లోపల బయట సదా వినపడుతూ ఉంటుంది. అందుకు శ్రీరామకృష్ణులు, కేవలం శబ్దం వింటే మాత్రం చాలదు, శబ్దాన్ని సూచించేది ఏదో ఒకటి ఉండి తీరాలి. నీ పేరు మాత్రం వింటే నాకు ఆనందం కలగదు కదా. నిన్ను కళ్ళారా చూసినప్పుడు మాత్రమే కదా నాకు పూర్తి ఆనందం కలిగేది. ఆ అనాహత శబ్దమే బ్రహ్మం అన్నాడు ఒక భక్తుడు. అప్పుడు శ్రీరామకృష్ణులు కేదార్తో, ఓ ఇప్పుడు అర్థమైందా? ఇతడిది ఋషుల మతం. ఋషులు శ్రీరాముడితో ఒకసారి ఇలా అన్నారు, ఓ రామా, నిన్ను దశరథనందుడిగానే మేము ఎరుగుదాం, కానీ భరద్వాజాది మునులు నిన్ను అవతారమూర్తిగా పూజిస్తారు. మేము అఖండ సచ్చిదానంద బ్రహ్మోపలబ్ధినే ఆకాంక్షిస్తున్నాం. ఈ మాటలు విని రాముడు మందహాసం చేసి వెళ్ళిపోయాడు. ఆ ఋషులు శ్రీరాముడిని అవతారమూర్తిగా గుర్తించలేకపోయారు. వారి అంతటి అవివేకులో కదా అన్నాడు కేదార్. అందుకు శ్రీరామకృష్ణులు గంభీరంగా, నువ్వు ఇలా మాట్లాడవద్దు. తమ అభిరుచి ప్రవృత్తి బట్టి జనులు భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఒకే చేపను తల్లి విభిన్న రీతుల్లో వండుతుంది. తన పిల్లల రుచి జీర్ణశక్తి మేరకు పిల్లల్లో కొందరికి పలావ్ చేస్తుంది, కానీ పిల్లలందరూ ఆ వంటకాన్ని జీర్ణించుకోలేరు. జీర్ణశక్తి తక్కువగా ఉన్న పిల్లలకు ఆమె పులుసు వండి పెడుతుంది. పిల్లల్లో కొందరికి చేప వేపుడు లేక చేపలతో పచ్చడి రుచిస్తుంది. అది అభిరుచిపైన ఆధారపడిన విషయం. ఆ ఋషులు జ్ఞాన మార్గాన్ని అనుసరించారు. అందుచేత వారు అఖండ సచ్చిదానంద బ్రహ్మాన్నే కోరుకున్నారు. కానీ భక్తి మార్గాన్ని అనుసరించేవారు భక్తి మాధుర్యాన్ని ఆస్వాదించాలని మానవ రూపంలోని భగవదవతారాన్నే కోరుకుంటారు. భగవత్ సాక్షాత్కారానంతరం మనస్సులోని అజ్ఞానాంధకారం పటాపంచలవుతుంది. శ్రీరాముడు సభలో ప్రవేశించగానే 1000 సూర్యులు ఒక్కసారే ఉదయించిన ప్రకాశం ఏర్పడినట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది. అలా అయితే సభాసదులు కాలి బూడిద కాలేదా అని అడగవచ్చు. అందుకు జవాబు, శ్రీరాముని తేజస్సు జడ తేజస్సు కాదు. సూర్యోదయం కాగానే కమలాలు వికసించే రీతిలో సభాసదుల హృదయ కమలాలు ఒక్కసారిగా వికసించాయి. భక్తుల ముందు నిలబడి ఈ మాటలు పలుకుతూ ఉండగానే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావపారవశ్యత నొందారు. బాహ్య దృష్టిని వదిలిపెట్టి ఆయన మనస్సు అంతర్ముఖం అయింది. హృదయ కమలాలు వికసించాయి అని పలుకుతూ ఉండగానే ఆయన ప్రగాఢ సమాధిలోకి వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు సమాధిలో ఉండిపోయారు. భగవద్దర్శనం పొంది ఆయన హృదయ కమలం వికసించింది. చిత్తరువులా నిలబడి ఉన్నారు. అయితే బాహ్యస్మృతి లేదు. ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకుని ఉన్నాయి. భక్తులు కొందరు నిలబడి ఉన్నారు, కొందరు కూర్చుని ఉన్నారు. ప్రేమ సామ్రాట్టు ఆ అద్భుత రూపాన్ని ఇంతవరకు కాంచని సమాధి స్థితిని అందరూ తదేకంగా చూడసాగారు. చాలాసేపు అయ్యాక ఆయన బాహ్యస్మృతిలోకి వచ్చారు. భారంగా ఊపిరి పీల్చి రామ్ రామ్ అనసాగారు. ఆయన అంటున్న ప్రతి మాట భక్తుల హృదయాల్లో అమృతం కురిపిస్తోంది. తర్వాత ఆయన కూర్చున్నారు. భక్తులందరూ ఆయన్ను పరివేష్టించి కూర్చుని ఆయన్నే చూస్తూ ఉండిపోయారు. పిదప రామకృష్ణుల భక్తులతో, జనసామాన్యం భగవదవతారమూర్తి రాకను గుర్తించజాలదు. ఆయన గోప్యంగా వస్తాడు. అంతరంగిక శిష్యులు ఏ కొద్ది మందో ఆయన్ను గుర్తించగలుగుతారు. శ్రీరాముడు పరబ్రహ్మమని, మానవ రూపంలోని భగవదవతారమూర్తి అని కేవలం 12 మంది ఋషులు మాత్రమే తెలుసుకోగలిగారు. ఇతర ఋషులు రాముడితో, రామ, దశరథ నందుడిగానే నువ్వు మాకు తెలుసు అన్నారు. అఖండ సచ్చిదానంద బ్రహ్మాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించగలరా?
నిత్యస్థితిని పొందాక భగవల్లీలను అనుభవించటానికి లీల స్థితిలో ఎవరు నెలకొని ఉన్నారో అతడు మాత్రమే పరిపూర్ణ భక్తిని పొందినవాడు. విక్టోరియా మహారాణిని గతంలో ఆంగ్లేయుల దేశంలో సందర్శించిన వ్యక్తి మాత్రమే ఆమె విధానాల కార్యకలాపాలను గురించి వర్ణించగలడు. అటువంటప్పుడు మాత్రమే క్వీన్ గురించిన అతడి వర్ణన ఖచ్చితంగా ఉంటుంది. భరద్వాజాది మునులు రాముని స్తుతిస్తూ ఇలా అన్నారు: ఓ రామ, అఖండ సచ్చిదానంద స్వరూపుడవు నువ్వే. నువ్వు మా ఏట మానవ రూపంలో అవతరించావు. స్వకీయ యోగమాయను ఆశ్రయించినందునే మానవుడిలా వర్తిస్తున్నావు. ఈ మునులు శ్రీరాముని పరమభక్తులు, భగవంతుడి పట్ల పరిపూర్ణ భక్తి కలవారు. భక్తులు శ్రీరామకృష్ణులు చెప్తున్న అవతారతత్వాన్ని విభ్రమంగా వింటున్నారు. ఏం ఆశ్చర్యం! వేదాలు ఎవరిని అఖండ సచ్చిదానందంగా పేర్కొంటున్నాయో, ఎవరిని అవాంగ్మానసగోచరుడని తెలుపుతూ ఉన్నవో ఆ పరమపురుషుడు 3.5 మూరల పొడవు గల మానవ రూపంలో వస్తున్నాడని శ్రీరామకృష్ణులే చెప్తున్నారు. కనుక అది యథార్థమే అయి ఉంటుంది. లేకుంటే రామ్ రామ్ అంటూ ఉచ్చరిస్తూనే వీరికి సమాధి స్థితి కలుగుతోందే. వీరు ఖచ్చితంగా తమ హృదయ కమలంలో శ్రీరాముణ్ణి దర్శించారు అని కొందరు భక్తులు భావించుకోసాగారు. ఆ సమయంలో కోల్నగర్ నుండి కొందరు భక్తులు మృదంగ తాళవాద్య సమేతంగా సంకీర్తన చేస్తూ అక్కడికి వచ్చారు. మనోమోహన్, నవాయి మొదలైన భక్తులు పలువురు శ్రీరామకృష్ణుల గదికి ఈశాన్యంలో ఉన్న వసారాలోకి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు భగవత్ ప్రేమానంద ఉన్మత్తులై వారితో పాటు సంకీర్తన చేస్తూ నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో శిలా విగ్రహంలా నిలబడిపోయి సమాధి స్థితిలోకి వెళుతున్నారు. ఇటువంటి ఒకానొక సమాధి స్థితిలో ఆయన ఉన్నప్పుడు భక్తులు భారీ మల్లెపూల మాలలతో ఆయన కంఠసీమను అలంకరించారు. శ్రీ చైతన్యులే ప్రగాఢ పారవస్యంలో తమ ఏట నిలబడి ఉన్నట్లు భక్తులకు తోచింది. శ్రీరామకృష్ణులు ఒకసారి అంతర్ముఖ స్థితిలో ఉంటారు. జడంలా సంపూర్ణ బాహ్యస్మృతిని కోల్పోయి చిత్తరువులా ఉంటారు. కొన్ని వేళల్లో అర్ధబాహ్య స్థితిలో ప్రేమ పారవస్యంలో నృత్యం చేస్తారు. కొన్ని సందర్భాల్లో శ్రీ చైతన్యంలా బాహ్య చైతన్యంలో ఆ స్థితిలో భక్తులతో కలిసి సంకీర్తన చేస్తారు. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులై పశ్చిమ దిశకేసి నిలబడి ఉన్నారు. ఆయన క్రింద పడిపోకూడదనే తలంపుతో భక్తుల్లో ఒకరు ఆయన్ను పట్టుకున్నారు. ఆయన దృష్టి తదేకమైంది. కంఠం నుంచి పువ్వుల మాలలు వేలాడుతూ ఉండగా, ఆయన ముఖారవిందం భక్తి పారవస్యంలో ప్రకాశిస్తూ ఉండగా, భక్తులు మృదంగం తదితర తాళవాద్యాలతో ఆయన చుట్టూ కీర్తనలు పాడి నృత్యం చేయసాగారు. భక్తులు ఆ ఆనందమూర్తిని చాలాసేపు చూస్తూ ఉండిపోయారు. ఆయన సమాధి నుండి బాహ్య చైతన్యంలోకి వచ్చారు. అప్పటికి చాలా ప్రొద్దు ఎక్కింది. కాసేపట్లో కీర్తన ముగిసింది. శ్రీరామకృష్ణుల భోజన ఏర్పాట్లలో భక్తులు మునిగిపోయారు. శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. తర్వాత ఒక క్రొత్త పీతాంబరాన్ని ధరించి చిన్న మంచంపై కూర్చున్నారు. ఆనందమయమైన ప్రకాశవంతమైన భక్తుల హృదయాలను దోచుకునే ఆ పీతాంబరధారి అయిన మహాపురుషుణ్ణి భక్తులు చూస్తూ ఉండిపోయారు. దేవతలు సైతం చూడనోచుకొని పావనమైన ఆ సుందర రూపాన్ని ఎంత చూసినా వారికి తనివి తీరలేదు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఆ సుందర రూప సాగరంలో కరిగిపోవాలనే వారి మనస్సులు ఆకాంక్షించాయి. శ్రీరామకృష్ణులు భోజనానికి కూర్చున్నారు. భక్తులు ఆయనతో పాటు ఆనందంగా ప్రసాదం తీసుకున్నారు. భోజనానంతరం ఆయన చిన్న మంచంపై విశ్రమించారు. గదిలో జనం ఎక్కువయ్యారు. బయటి వసారాలోనూ జనం నిండిపోయారు. గదిలో భక్తులు నేల మీద కూర్చుని తదేకంగా ఆయన్నే చూస్తూ ఉన్నారు. కేదార్, సురేష్, రామ్, మనోమోహన్, గిరీంద్ర, రాఖాల్, భవనాథ్, మా మొదలైన వారు అక్కడే ఉన్నారు. రాఖాల్ తండ్రి ఉన్నారు. వైష్ణవ గోస్వామి ఒకరు ఆ గదిలో ఆసీనుడై ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అతన్ని చూసి మాట్లాడసాగారు. గోస్వామిని చూస్తే శ్రీరామకృష్ణులు తల వంచి నమస్కరిస్తారు. కొన్ని సందర్భాల్లో సాష్టాంగ నమస్కారం కూడా చేస్తారు.
శ్రీరామకృష్ణులు గోస్వాముల మధ్య సంభాషణ సాగుతోంది. శ్రీరామకృష్ణులు: మంచిది, మీరు ఏమంటారు? మార్గం ఏమిటి? అయ్యా, భగవన్నామ జపంతోనే అన్నీ జరుగుతాయి. కలియుగంలో భగవన్నామ జపం మహిమను సంతరించుకున్నది అన్నాడు గోస్వామి. అవును, నామానికి మహిమ ఉంది, అది నిజమే. కానీ ప్రగాఢ ప్రేమ లేకుండా ఏం ప్రయోజనం? భగవంతుడి కోసం పరితపించడం ఎంతైనా అవసరం. ఒక ప్రక్క నామజపం జరుగుతోంది, మనస్సు కామినీ కాంచనాల్లో కొట్టుమిట్టాడుతోంది. దీనివల్ల ఏం ఒరుగుతుంది? తేలు లేదా మండ్రగప్ప కాటు వేసినప్పుడు కేవలం మంత్రం ఉచ్చరిస్తే మాత్రం ప్రయోజనం లేదు. ఆవు పేడను మంట పెట్టి కాటు వేసిన చోట ఆ పొగ పట్టాలి. అలాంటప్పుడు అజామిళుని ఉదంతం గురించి మీరేమంటారు? అతడు మహాపాపి. అతడు చేయని పాపం అంటూ ఏదీ లేదు. మరణశయ్యపై తన కుమారుణ్ణి నారాయణ అని పిలుస్తూ భగవంతుని నామాన్ని ఉచ్చరించాడు. అంతమాత్రం చేతనే అతడు తరించలేదా అన్నాడు గోస్వామి. అందుకు శ్రీరామకృష్ణులు: బహుశా అజామిళుడు గత జన్మల్లో అనేక సత్కర్మలు చేసి ఉంటాడు. ఒకప్పుడు అతడు తపశ్చర్యలు అనుష్ఠించాడని చెప్పబడి ఉంది. పైగా అవి అతడి జీవితపు ఆఖరి ఘడియలు. ఏనుగుకు స్నానం చేయించడం వల్ల ఏం ప్రయోజనం? అది మళ్ళీ మళ్ళీ ఒంటిని మలినం చేసుకుంటుంది. కానీ ఏనుగు గజశాలలోకి వెళ్లే ముందు దాని ఒంటి మీద ధూళిని తొలగించి స్నానం చేయిస్తే అప్పుడు అది పరిశుభ్రంగా ఉంటుంది. ఒక వ్యక్తి భగవన్నామస్మరణ మహిమ చేత పునీతుడవుతాడనుకుందాం. కానీ వెంటనే అనేక పాపకార్యాలకు ఒడిగడతాడు. అతడికి మనోబలం ఉండదు. పాపాలను మళ్ళీ చేయనని అతడు శపథం పోనడు. గంగా స్నానం సమస్త పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అయితే ఏమిటి ప్రయోజనం? గంగానది తీరం వెంబడి ఉన్న చెట్లపైకి ఎక్కి కూర్చున్న పాత పాపాలు అతడి భుజాలపై దూకుతాయి. ఆ పాత పాపాలే అతడిని ఆవహిస్తాయి. అతడు నీటి నుండి బయటకు వచ్చి రాకమునపే పాపాలు అతడి మీద పడతాయి. కాబట్టి భగవన్నామస్మరణ చేయమని నేను అంటున్నాను. దాంతోపాటు భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులు కలిగేట్లు ప్రార్థించండి. మూన్నాళ్ల ముచ్చటే అయిన సంపద, పేరు ప్రతిష్టలు, భోగ విలాసాల పట్ల మీ అనురక్తి రోజురోజుకి తగ్గిపోయేటట్లుగా చేయమని భగవంతుణ్ణి ప్రార్థించండి. శ్రీరామకృష్ణులు గోస్వామి మధ్య సంభాషణ సాగుతోంది. శ్రీరామకృష్ణులు గోస్వామితో: త్రికరణ శుద్ధి కలిగితే సర్వమతాల ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. వైష్ణవులు భగవత్ సాక్షాత్కారం పొందుతారు. అలాగే శాక్తేయులు, వేదాంతులు, బ్రహ్మ సమాజస్థులును. అదేవిధంగా మహమ్మదీయులు, క్రైస్తవులు కూడా భగవత్ సాక్షాత్కారం పొందుతారు. ఏ మతావలంబులైనా హృదయపూర్వకంగా పరితపించినట్లయితే భగవల్లబ్ధి తప్పక పొందుతారు. కొందరు మా శ్రీకృష్ణుని పూజించందే దేన్ని కూడా సాధించలేరు అంటూ తగాదాల్లోకి దిగుతారు. లేదా మా కాళిని పూజించలేనిదే ఏది సాధించలేరు, లేదా క్రైస్తవ ధర్మం స్వీకరించినదే ఎవరూ ఉద్ధరింపబడరు అంటూ ఉంటారు. ఇది కేవలం మత దురభిమానం. మత దురభిమాని నా మతం మాత్రమే సత్యమైంది, ఇతర మతాలన్నీ బూటకాలని పలుకుతాడు. ఇది అనుచిత వైఖరి. విభిన్న మార్గాల్లో భగవంతుణ్ణి చేరవచ్చు. మతాల గురించే కాక కొందరు భగవంతుడు సాకారుడని, నిరాకారుడని కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా వారు కలహించుకోవటం ప్రారంభిస్తారు. వైష్ణవుడు వేదాంతవాదితో తగువలాడతాడు. భగవద్ దర్శనానంతరమే భగవంతుని గురించి ఖచ్చితంగా మాట్లాడగలం. భగవంతుని దర్శించిన వ్యక్తి మాత్రమే యథార్థంగా భగవంతుడు సాకారుడని, నిరాకారుడు కూడా అని తెలుసుకుంటాడు. ఆయన రూపాలు ఇంకా ఏవేవి ఉన్నాయో వర్ణించజాలం. కొందరు గుడ్డివారు ఒక ఏనుగు వద్దకు వెళ్ళటం తటస్థించింది.
అది ఏనుగని వారికి ఎవరో చెప్పారు. ఆ గుడ్డివాళ్లను ఏనుగు ఎలా ఉంటుందో వివరించమని అడిగారు. ఈ గుడ్డివాళ్ళు దాని దేహాన్ని స్పృశించసాగారు. వారిలో ఒకడు ఏనుగు స్తంభం లాంటిది అని చెప్పాడు. అతడు దాని కాలును మాత్రమే తడిమి చూశాడు. మరో గుడ్డివాడు అది పెద్ద చాట వంటిది అన్నాడు. అతడు దాని చెవిని మాత్రం తాకి చూశాడు. ఈ రీతిలో తక్కిన వారు దాని తోక, పొట్ట మొదలైన అంగాలను స్పృశించి విభిన్న విధాల ఏనుగును వర్ణించారు. అదేవిధంగా భగవంతుని ఒకే విభూతిని దర్శించిన వ్యక్తి భగవంతుణ్ణి అంతటితోనే పరిమితం చేస్తాడు. భగవంతుడు అది తప్ప అన్యమేది కాదని భావిస్తాడు. బయలుకు వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తి చెట్టు క్రింద అందమైన ఎర్రని ప్రాణిని చూశాను అని అన్నాడు. మరొకడు, నేను నీకంటే ముందే ఆ చెట్టు కిందకి వెళ్ళాను, అది ఎర్రని రంగులోనే ఉంది, కాదు ఆకుపచ్చ రంగులో ఉండటం స్వయంగా నా కళ్ళతో చూశాను అని చెప్పాడు. ఇంకొకడు, మీకంటే ముందుగానే నేను అక్కడికి వెళ్ళొచ్చాను, ఆ ప్రాణిని నేను చూశాను, అది ఎరుపు రంగులోనూ లేదు ఆకుపచ్చ రంగులోనూ లేదు, నీలం రంగులో ఉండటం నా 2 కళ్ళతో చూశాను అని చెప్పాడు. ఇంకా అక్కడ ఉన్న ఇద్దరు అది పసుపు పచ్చ రంగులో ఉందని బూడిద రంగులో ఉందని తెలిపారు. ఇదే విధంగా పలు రంగులు. చివరికి అందరూ తగాదాలోకి దిగారు. నేను చూసిందే సరైంది అంటూ ప్రతి ఒక్కరూ అనుకున్నారు. వారి తగాదాలను గమనిస్తూ ఉన్న ఒక వ్యక్తి సంగతి ఏమిటి అని అడిగాడు. వారు చెప్పిన వివరాలు విని ఆ వ్యక్తి, నేను ఆ చెట్టు కిందనే నివసిస్తున్నాను, ఆ ప్రాణి ఏదో నాకు తెలుసు, మీరు ప్రతి ఒక్కరూ ఏం చెప్పారో అవన్నీ నిజాలే, అదొక ఊసర వెళ్ళి ఓసారి ఆకుపచ్చగా ఉంటుంది, మరొకప్పుడు నీలం రంగులో ఉంటుంది, అది పలు రంగులు సంతరించుకుంటుంది, కొన్ని సమయాల్లో అది ఏ రంగు లేకుండా వర్ణరహితంగా ఉండడం నేను చూశాను అని వివరించాడు. కాబట్టి భగవంతుడు కేవలం సాకారమూర్తే అని చెప్పడంలో ప్రయోజనం ఏమిటి? భగవంతుడు కృష్ణుడి మాదిరి మానవ రూపంలో ఈ భూమిపై అవతరించాడన్నది సత్యమే. భగవంతుడు తన భక్తులకు నానా రూపాల్లో దర్శనమిస్తాడంటం కూడా సత్యమే. అదే సమయంలో భగవంతుడు నిరాకారుడు అనటం కూడా వాస్తవమే. ఆయన అఖండ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడు. వేదాలు ఆయన్ను నిర్గుండుగాను సగుండుగాను అభివర్ణించాయి. భగవంతుడు నిరాకారుడుగా సాకారుడుగా వేదాల్లో వర్ణింపబడింది. ఎలాగో నీకు అర్థమైందా? సచ్చిదానందం ఒక అనంత సాగరం. తీవ్రమైన శీతలం నీటిని మంచుగడ్డలుగా ఘనీభవింపజేస్తుంది. ఈ మంచుగడ్డలు విభిన్న ఆకృతుల్లో సాగర ఉపరితలం మీద తేలుతూ ఉంటాయి. అదేవిధంగా భక్తి యొక్క శీతల ప్రభావం చేత భగవద్రూపాలను సచ్చిదానంద సాగరంలో చూడవచ్చు. ఈ భగవద్రూపాలు భక్తుల కొరకే సుమా. కానీ జ్ఞానభాస్కరుడు ఉదయించినప్పుడు మంచు కరిగిపోతుంది. పూర్వంలా అదే నీరుగా మారుతుంది. పైన నీరు, క్రింద నీరు, ఎటు చూసినా నీరే. కనుకనే ఒక భాగవత శ్లోకం ఇలా చెప్తాను. ఓ భగవంతుడా, నువ్వు సాకారుడవు నిరాకారుడవు కూడా. నువ్వు మా ఏట మానవ రూపంలో నడయాడుతావు. మళ్ళీ వేదాలు నిన్ను మనోవాక్కులకు అతీతునిగా అభివర్ణిస్తున్నాయి. కానీ కొంతమంది భక్తుల కోసం భగవంతుడు నిత్య రూపాలను ధరిస్తాడని నువ్వు అనవచ్చు. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కరగనే కరగదు. అది శిలాస్ఫటిక రూపం సంతరించుకుంటుంది. అప్పుడు కేదారు తాను వనరించిన 3 అపరాధాలను మన్నించమని వ్యాసుడు భగవంతుడిని ప్రార్థించినట్లు భాగవతంలో పేర్కోబడి ఉంది. ఆయన ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, నువ్వు నిరాకారుడవు, కానీ నా ధ్యానంలో నిన్ను సాకారమూర్తిగా భావించాను. నువ్వు వాక్కుకు అతీతుడవు, కానీ నేను నిన్ను స్తోత్రాల్లో గానం చేశాను. నువ్వు సర్వాంతర్యామివి,
కానీ నేను పుణ్యస్థలాలకు తీర్థయాత్రలు చేశాను. నన్ను కరుణించు ఓ దేవా, నా ఈ 3 అపరాధాలను మన్నించు అన్నాడు. శ్రీరామకృష్ణులు, అవును, భగవంతుడు నిరాకారుడు, సాకారుడు కూడా. అంతేకాక ఆయన సాకార నిరాకారాలకు అతీతుడు కూడా. ఆయన్ను ఎవ్వరూ పరిమితం చేయలేరు. ఆ సమయంలో రాఖాల్ శ్రీరామకృష్ణులతో ఉంటున్నాడు. రాఖాల్ తల్లి మరణానంతరం అతడి తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. రాఖాల్ ఇక్కడ ఉన్నందున అప్పుడప్పుడు రాఖాల్ తండ్రి దక్షిణేశ్వరానికి వచ్చేవాడు. శ్రీరామకృష్ణులతో తన కుమారుడు నివసించడం పట్ల ఆయన అంతగా అభ్యంతరం చెప్పలేదు. బాగా సంపన్నుడు కావడంతో ఆయన సర్వదా వ్యాజ్యాల్లో మునిగుండేవాడు. శ్రీరామకృష్ణులను సందర్శించే వారిలో న్యాయవాదులు, డిప్యూటీ మేజిస్ట్రేట్లు ఉండేవారు. అందుచేత తన ఆస్తి వ్యవహారాల్లో వారి సలహాలను పాటించటం హితంగా ఉండవచ్చునని రాఖాల్ తండ్రి వారితో పరిచయం పెంచుకోవటం లాభదాయకమని ఎంచాడు. ఆ రోజు ఆయన కూడా వచ్చి ఉన్నాడు. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు రాఖాల్ తండ్రి వైపు తమ దృష్టిని సారిస్తున్నారు. రాఖాల్ తమతో పాటు దక్షిణేశ్వరంలోనే ఉండిపోవాలన్నది శ్రీరామకృష్ణుల మనోవాంఛితం. శ్రీరామకృష్ణులు రాఖాల్ తండ్రి ఇతర భక్తులతో ఇలా అంటున్నారు. ఆహా, రాఖాల్ ఎంత చక్కటి ప్రవర్తన అలవరుచుకున్నాడో. అతడి ముఖం కేసి చూడండి. అప్పుడప్పుడు అతడి పెదవులు కదులుతూ ఉంటాయి. లోపల భగవన్నామని చెప్పిస్తూ ఉండటం చేతనే అతడి పెదవులకి ఆ కదలిక. అతడి వంటి యువకులు నిత్యసిద్ధుల కోవకు చెందుతారు. భగవత్ చైతన్యంతోనే వారు జన్మిస్తారు. వారు కాస్త ఎదగగానే సంసారంలో చిక్కుకుంటే ఇక వేరే దిక్కు ఉండదని గుర్తిస్తారు. వేదాల్లో హోమపక్షి గురించి ఒక దృష్టాంతం ఉంది. ఈ పక్షి ఆకాశంలో చాలా ఎత్తున వసిస్తూ ఉంటుంది. ఎన్నడూ భూమి మీదకి దిగిరాదు. అది ఆకాశంలోనే గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు కింద పడిపోవడం ప్రారంభిస్తుంది. హోమపక్షి ఆకాశంలో చాలా ఎత్తులో నివసించడం చేత గుడ్డు భూమి మీద పడే లోపలే పొదగబడి పక్షి పిల్ల బయటికి వస్తుంది. పక్షి పిల్ల కూడా కింద పడిపోనారంభిస్తుంది. కానీ అది ఇంకా ఎంతో ఎత్తులో ఉండటం చేత పడిపోతున్నప్పుడే దానికి రెక్కలు మొలిచి అది కళ్ళు తెరుస్తుంది. అప్పుడు ఆ పక్షి పిల్లకు తాను భూమి మీద పడిపోతున్నానని, పడగానే సావు తథ్యమని ఎరుక కలుగుతుంది. అది నేలను చూసిన క్షణంలోనే రివ్వున వెనక్కి తిరిగి ఆకాశంలోని తల్లికేసి పైకి ఎగురుతుంది. అప్పుడు దాని ఏకైక లక్ష్యం ఏమిటో తెలుసా? తల్లిని చేరుకోవటమే. రాఖాల్ వంటి యువకులు ఆ పక్షి లాంటివారు. చిన్ననాటి నుండి సంసారం అంటే వారు భీతి చెందుతారు. అమ్మను ఎలా చేరుకోవాలి, ఎలా భగవత్ సాక్షాత్కారం పొందాలి అనేదే వారి ఏకైక ఆలోచన. మీరు ఇలా ప్రశ్నించవచ్చు, సంసారం చేస్తున్న తల్లిదండ్రులకు జన్మించి సంసారాసక్తుల మధ్యలో నివసిస్తూ ఉన్న ఈ యువకులకు అంతటి భక్తి జ్ఞానాలు పెంపొందించుకోవటం ఎలా సాధ్యం అని. దాన్ని ఇలా వివరించవచ్చు. ఒక బఠానీ గింజ ఒక పేడగొట్టలో పడ్డప్పుడు దానిలోంచి ఒక బఠానీ మొక్క అంకురిస్తుంది. ఆ మొక్క నుంచి లభించే బఠానీ గింజలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. పేడలో నాటినందున ఆ గింజ నుండి మరొక రకమైన మొక్క అంకురిస్తుందా? ఆహా, ఈ రోజుల్లో రాఖాల్ స్వభావం ఎంత మధురంగా మారిపోతున్నది. అలా ఉండకుండా ఎలా ఉంటుంది? పేడలం మంచిదైతే దాని అంకురాలు కూడా మంచివిగానే ఉంటాయి. తండ్రిని పోలిన తనయుడు. మా ఏకాంతంలో గిరీంద్ర వైపు తిరిగి భగవంతుని సాకార నిరాకారాలను గురించి ఆయన ఎంత బాగా వివరించారు. వైష్ణవులు భగవంతుడిని సాకారునిగానే విశ్వసిస్తారా అని అడిగాడు. అందుకు గిరీంద్ర, బహుశా అంతేనేమో, వారి ఏకపక్షవాదులు.
మరలమ్మా, భగవంతుడి నిత్య సాకారం అన్న భావన నీకు అవగతమైందా? ఆ శిలాస్ఫటికం ఉదాహరణ నేను గ్రహించుకోలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు మాతో, అవును, మీరు దేన్ని గురించి గుసగుసలాడుకుంటున్నారు? మా గిరీంద్రుడు నవ్వి మౌనం పాటించారు. ఈలోపు పని మనిషి బృంద రామ్లాల్తో, ఇప్పుడు వీరికి భోజనం ఇవ్వండి, నాకు తర్వాత ఇచ్చినా పర్వాలేదు అంది. శ్రీరామకృష్ణులు, ఏమిటి బృంద ఇంకా భోజనం చేయలేదా అని అడిగారు. తరువాత మధ్యాహ్నం భక్తులు పంచవటి వద్ద సంకీర్తన చేయసాగారు. వారితో శ్రీరామకృష్ణులు జత కలిపారు. వారంతా కలిసి జగజ్జననిని స్తుతిస్తూ ఇలా పాడటం ప్రారంభించారు. మాయమ్మ పద స్వర్గమందున్నతుంబుగా పయనించెనొక గాలి పడగల నామది, పాపంపు సుడి గాలి బలముగా వీచుచు వడివడిగా భువి వైపు పడద్రోసె దానిని. మాయమ్మ పద స్వర్గమందున్నతుంబుగా పయనించెనొక గాలి పడగల నామది, ఒకవైపు క్రిందికి వంచుచు మాయయే కలచయా నిశ్చల గమనంబు నెంచుక, నేనెంత శ్రమపడి ఎగురింపజూచిన మరి దాని నింగికి మరలింపలేనైతి. దారాసుతాదులందరి ప్రేమదారము పెనవేసి విడరాని పీఠముడి పడిపోవ, నాగాలి పడగల నడిమికి రెండుగా చిక్కుబడి దానిలో చినిగిపోయినదయ్యో. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది, విజ్ఞానమను పాగ వీడిపోయెను నేదాని విడువగా నేల మీదికి దూకే, ఏ రీతి మరీది ఎగురును నింకికి తునకలై దాని తల తునిగిపోయిన పిదప, భక్తి మాత్రము చేత బంధింపబడి కూడా ఇటు ఆడినందున మిగిలే దుఃఖమే తనకు. అతి నీచ స్థితిలోకి ఆర్వురు సమకూడి పడత్రోసి వైచిరి బలమైన శత్రులు. అటు నవ్వు ఇటు ఏడ్పులందించు ఆటను ఆడినందుకు దిగులు నంది నరేష్ చంద్ర, ఈ ఆట తానసలు ఆడకుండిననెంత బాగుండునోయని భావింపసాగే. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది, పాపంపు సుడి గాలి బలముగా వీచుచు వడివడిగా భువి వైపు పడద్రోసె దానిని. పాట కొనసాగుతోంది. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి నృత్యం చేశారు. వారిలా పాడారు. నల్లనిదౌనా మానస మధుపము ఉల్లాసంబుగా లాగివేయబడే, నల్లనిదౌనా మానస మధుపము ఉల్లాసంబుగా లాగివేయబడే, తల్లి శ్యామ పద నీరజమునకు ఉల్లము రంజిల జేయు విధమున, నల్లనిదౌనా మానస మధుపము ఉల్లాసంబుగా లాగివేయబడే, నీలకంధరుని రాణియే కాళి నీలకమలమే కాళిపాదము, గ్రోలిన మధుకరి రుచి లేకుండుటచే వ్రాలదు వాంఛా సుమముల మీదకు, నల్లనిదౌనా మానస మధుపము ఉల్లాసంబుగా లాగివేయబడే, నల్లగ నుండును అమ్మ పాదములు నల్లనిదే నా మానస మధుపము, నల్లగ నుండును అమ్మ పాదములు నల్లనిదే నా మానస మధుపము, నల్లని ఒకటై ఉన్న మర్మము
నల్లని ఒకటై ఉన్న మర్మము అలనగని నా కన్నులు మరలే. నల్లని దౌనా మానస మధుపము ఉల్లాసంబుగా లాగివేయబడే. అంతమునందు తీరెను కమలాకాంతుని ఆశలు సుఖదుఃఖములచే ఎంతయు కదలక ఓలలాడెను. అంతములేని ఆనందాంబుది నల్లని దౌనా మానస మధుపము ఉల్లాసంబుగా లాగివేయబడే. తల్లి శ్యామ పద నీరజమునకు ఉల్లము రంజిల జేయు విధమున. కీర్తన ఇలా కొనసాగింది. ఏమిటే ఈ కీలు బొమ్మ ఓయమ్మ, ఎటువంటి దానిని ఏర్పరచినావు. ఏమిటే ఈ కీలు బొమ్మ ఓయమ్మ, ఎటువంటి దానిని ఏర్పరచినావు. 7 జానల బొమ్మ ఎగిరెగిరి పడు బొమ్మ, బొమ్మతో ఆటలు నీవెన్ని ఆడెదవు. ఏమిటే ఈ కీలు బొమ్మ ఓయమ్మ, ఎటువంటి దానిని ఏర్పరిచినావు. చేతసూత్రము భూని నీవు ఓయమ్మ, దాని లోపల దాగినావు. దీని తెలియని కీలు బొమ్మ తానే కదలెదనని తలపోయునమ్మ. చేతసూత్రము భూని నీవు ఓయమ్మ, దాని లోపల దాగినావు. దీని తెలియని కీలు బొమ్మ తానే కదలెదనని తలపోయునమ్మ. ఏమిటే ఈ కీలు బొమ్మ ఓయమ్మ, ఎటువంటి దానిని ఏర్పరచినావు. అమ్మనెవ్వరు చూచినారు వారలు బొమ్మ భావము వీడుతారు. అమ్మనెవ్వరు చూచినారు వారలు బొమ్మ భావము వీడుతారు. భక్తి సూత్రము చేత కొన్ని బొమ్మలే అమ్మను బంధించివేయు. భక్తి సూత్రము చేత కొన్ని బొమ్మలే అమ్మను బంధించివేయు. ఏమిటే ఈ కీలు బొమ్మ ఓయమ్మ, ఎటువంటి దానిని ఏర్పరచినావు. 7 జానల బొమ్మ ఎగిరెగిరి పడు బొమ్మ, బొమ్మతో ఆటలు నీవెన్ని ఆడెదవు. భక్తులు ఆనందంలో ఓలలాడారు. పాడటం ఆగిపోగానే శ్రీరామకృష్ణులు అక్కడి నుంచి లేచారు. ఆయన గదిలోనూ చుట్టూ ఉన్న ప్రాంతంలోనూ భక్తులు ఇంకా ఉన్నారు. శ్రీరామకృష్ణులు పంచవటి నుంచి తమ గదికేసి వస్తున్నారు. ఆయనతో పాటు మా కూడా ఉన్నాడు. కాస్త దూరం వచ్చాక పొగడ చెట్టు క్రింద త్రైలోక్యుడిని ఆయన కలుసుకున్నారు. త్రైలోక్యుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో, పంచవటిలో వారంతా సంకీర్తన చేస్తున్నారు, కాస్త పోయి చూడు. నేను వెళ్ళి ఏం చేసేది అన్నాడు త్రైలోక్యుడు. ఎందుకో సంగీతం విని ఆనందించవచ్చు అన్నారు శ్రీరామకృష్ణులు. నేను ఒకసారి చూసే వచ్చాను అన్నాడు త్రైలోక్యుడు. అలాగైతే మంచిదే అన్నారు శ్రీరామకృష్ణులు. అప్పుడు సాయంత్రం 5-6 గంటలు అయి ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి తమ గదికి ఆగ్నేయం వైపునున్న వసారాలో కూర్చుని ఉన్నారు. ఆయన కేదారాదులతో సంసార త్యాగం చేసిన సాధువు భగవన్నామ స్మరణ తప్పక చేస్తాడు. అది సహజమే. అతడికి వేరే విధులంటూ ఏవీ ఉండవు. అతడు భగవద్ధ్యానంలో నిమగ్నుడై ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అందుకు మారుగా అతడు భగవంతుని గురించి యోచించక లేక భగవన్నామ స్మరణ చేయకుంటే జనం అతన్ని నిందిస్తారు. కానీ గృహస్థుడు భగవన్నామ స్మరణ గావిస్తే అందులో ఎంతటి గొప్పతనం ఇమిడి ఉందో కదా. జనక మహారాజు విషయమే తీసుకోండి. అతడు ఎంతటి ధీరుడో.
అతడు కర్మ జ్ఞానం అనే 2 కత్తులతో సాము చేశాడు. అతడు ఒక వంక పూర్ణ బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ అతడు సంసార విధులను నిర్వర్తించాడు. నీతిబాహ్యురాలైన స్త్రీ ఇంటి పనులన్నింటినీ ఎంతో శ్రమ కోర్చి చేస్తుంటుంది. కానీ ఆమె మనస్సు మాత్రం సర్వదా తన ప్రియుడి మీదనే మగ్నమై ఉంటుంది. నిరంతరం సాధు సాంగత్యం చేయటం అత్యావశ్యకం. సాధువులు సామాన్యులకు భగవంతునితో పరిచయం కల్పిస్తారు. అవునండి, జీవుల ఉద్ధరణకే మహానుభావుడు ఈ భూమిపై అవతరిస్తాడు. ఒక రైలు ఇంజిన్ తనతో కూడా అనేక రైలు పెట్టెలు గల పొడవైన రైలును లాక్కొని పోయేటట్లుగానే మహానుభావుడు ఇతరులను భగవంతుని దరికి తీసుకుని పోతాడు. అనేకుల దాహాన్ని తీర్చే ఒక నది లేక తటాకం వంటి వాడు అతడు అన్నాడు కేదార్. భక్తులు తమ ఇళ్లకు తిరిగిపోవటానికి సన్నద్ధులైనారు. ఒక్కరొక్కరుగా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. భవనాథను చూడగానే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళబోకు. నువ్వు కళ్ళబడినంత మాత్రానే నాలో భగవదుద్దీపన జనిస్తోంది. భవనాథ్కి ఇంకా వివాహం కాలేదు. అతడికి 19 లేక 20 ఏళ్లుంటాయి. చక్కని మేని ఛాయతో అందంగా ఉంటాడు. భగవన్నామం అతడి చెవిని సోకినంత మాత్రానే ఆనందాశ్రువులు స్రవిస్తాయి. శ్రీరామకృష్ణులు అతడిని సాక్షాత్తు నారాయణాంశగా భావిస్తారు. గురువారం మార్చి 29, 1883 మధ్యాహ్నం 2 గంటలు. దక్షిణేశ్వర ఆలయంలోని శ్రీరామకృష్ణుల గది. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. గదికి ఎదురుగా పశ్చిమాన గంగానది. నదిలో పోటు ప్రారంభమైంది. ఇంతలో కలకత్తా నుంచి కొందరు భక్తులు వచ్చారు. వారిలో బ్రహ్మ సమాజపు అమృతుడు, ప్రఖ్యాత గాయకుడైన త్రైలోక్యుడు కూడా ఉన్నారు. త్రైలోక్యుడు బ్రహ్మ సమాజంలో ఎన్నోసార్లు భగవల్లీలా గుణగానం చేసి ఆబాలకోపాల అన్ని ముగ్ధులను చేశాడు. రాఖాల్కు ఒంటో బాగాలేదు. రాఖాల ఆరోగ్యం గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడుతున్నారు. చూడండి, రాఖాల్కు అనారోగ్యంగా ఉంది. సోడా తాగితే నయమవుతుందా? ఏమవుతుందో తెలియటం లేదు. నాయనా రాఖాల్, పూరి జగన్నాథాలయ ప్రసాదం తీసుకో. ఇలా అంటూనే శ్రీరామకృష్ణులు అద్భుత పారవశ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. సాక్షాత్తు నారాయణుడే రాఖాల్ రూపంలో చిన్నపిల్లవాడిగా ఎదురుగా ఉండటం ఆయన చూస్తున్నట్లుంది. ఒక వంక కామిని కాంచనాలు త్యజించిన పరిశుద్ధ యువకుడైన రాఖాల్, మరో వంక రేయింబవళ్ళు ప్రేమోన్మత్తతలో ఉన్న శ్రీరామకృష్ణులు. కనుకనే సహజంగానే ఆయనలో వాత్సల్యభావం కలిగింది. ఆయన రాఖాల్ పట్ల మాతృవాత్సల్యం చూపుతూ గోవింద గోవింద అంటూ ప్రేమాతిశయంతో ఉచ్చరించసాగారు. శ్రీకృష్ణుని పట్ల యశోదకు ఎటువంటి భావం ఉండిందో అలాంటి భావమే ఇదీను అని తోచింది. భక్తులు ఈ అద్భుతాన్ని విస్తుపోయి చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా అంతా నిశ్శబ్దమైపోయింది. భక్తులకై అవతరించిన శ్రీరామకృష్ణులు గోవిందనామాన్ని ఉచ్చరిస్తూనే హఠాత్తుగా సమాధిమగ్నులైనారు. చిత్తరువు వలె ఆయన దేహం నిశ్చలమైంది. ఇంద్రియాలు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయినట్లు తోచింది. దృష్టి నాసికాగ్రంపై కేంద్రీకృతమైంది. ఆయన శ్వాసిస్తూ ఉన్నారో లేదో కూడా తెలియరావటం లేదు. దేహం మాత్రం ఈ లోకంలో ఉంది. ఆత్మపక్షి దివ్య చైతన్య సీమల్లో ఎగురుతోంది. తల్లివలె భక్తులకై ఇంతసేపు వ్యాకులత చెందిన ఆయన మనస్సు ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ అద్భుతమైన స్థితే సమాధియా? ఆ సమయంలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక అపరిచిత బెంగాలీ వ్యక్తి గదిలోకి వచ్చి నేల మీద కూర్చున్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. ఈలోపు శ్రీరామకృష్ణుల మనస్సు బాహ్య చైతన్యంలోకి దిగి రాసాగింది.
ఆ స్థితిలోనే ఆయన మాట్లాడసాగారు. తమలో తామే మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు కాషాయ వస్త్రాలు కళ్ళబడటంతో, ఎందుకీ కాషాయ వేషం? కాషాయం ధరిస్తే అంతా జరిగిపోతుందా? ఒక వ్యక్తి ఒకసారి ఇలా అన్నాడు, చండీని ఇచ్చి మద్దెలు తీసుకున్నాను. మొదట్లో అతడు చండీ స్తోత్రాలు గానం చేసేవాడు. ఇప్పుడు అతడు మద్దెలు వాయిస్తున్నాడు. 3 లేక 4 రకాల వైరాగ్యాలు ఉన్నాయి. సంసార అగ్నిజ్వాలలకు తాళజాలక సంసారాన్ని త్యజించి కాషాయం ధరించటం. కానీ ఈ వైరాగ్యం ఎక్కువ కాలం నిలవదు. పనిపాటులు లేనందున ఒక వ్యక్తి కాషాయ వస్త్రం ధరించి కాశీకి వెళ్తాడు. 3 నెలల తర్వాత ఆ వ్యక్తి ఇంటికి ఇలా జాబు రాస్తాడు, నాకు ఇక్కడ ఒక ఉద్యోగం దొరికింది, కొద్ది రోజుల్లో ఇంటికి వస్తాను, నా గురించి ఆదుర్దా పడవద్దు అని. మరో తరగతి వైరాగ్యం. ఒక వ్యక్తికి ఎలాంటి లోటు లేదు, ఏది కావాలంటే దక్కుతుంది, కానీ అతడు వాటిని అనుభవించడంలో ఆనందం పొందడు. అతడు భగవంతుడి కోసమే విలపిస్తాడు. అదే యథార్థమైన వైరాగ్యం. బూటకం ఎన్నటికీ మంచిది కాదు. బూటకపు వేషధారణ మంచిది కాదు. మనస్సు వేషానికి తగ్గట్లు కనుక లేనట్లయితే అది క్రమేణా పతనం చెందుతుంది. అబద్ధపు మాటలు పలుకుతూ బూటకపు చేష్టలు చేస్తూ పోతే క్రమంగా జంకు పోతుంది. గృహస్థులు తెల్లని వస్త్రం ధరించడం అత్యుత్తమం. సంసారం పట్ల అనురక్తి, ఆదర్శం నుండి అప్పుడప్పుడు పతనం చెందటం, బాహ్యంగా కాషాయ వస్త్రాలు, ఎంతటి ఘోరమైన పని! నీతిమంతుడైన వ్యక్తి ఒక నాటకంలోని పాత్రలో సైతం అసత్యం పలకటం, అధర్మంగా వర్తించటం మంచిది కాదు. ఒకసారి నేను కేశవ్ ఇంటికి నవబృందావనం అనే నాటక ప్రదర్శన చూడటానికి వెళ్ళాను. వారు రంగస్థలం మీదకి సిలువను తీసుకొచ్చారు. మరొక నటుడు నీరు సంప్రోక్షించాడు. దాన్ని వారు శాంతి జలంగా పేర్కొన్నారు. మరొక నటుడు తూలుతూ తడబడుతూ త్రాగుబోతు పాత్ర పోషించాడు. అతడు కూ బాబు అని చెప్పాడు బ్రహ్మసమాజ భక్తుడు. ఒక భక్తుడు ఇటువంటి పాత్రలు పోషించడం మంచిది కాదు. ఎక్కువసేపు అటువంటి విషయాలపై మనస్సు నెలకొనటం హానికరం. మనస్సు అప్పుడే చలువ చేసిన ధవళ వస్త్రం లాంటిది. దాన్ని ఏ రంగులో ముంచితే ఆ రంగును సంతరించుకుంటుంది. అసత్యంలో మనస్సును ఎక్కువసేపు ముంచితే అసత్యపు మరకనే పొందుతుంది. మరొక రోజు నేను కేశవ్ ఇంటికి నిమాయ్ సన్యాస అనే నాటక ప్రదర్శన తిలకించడానికి వెళ్ళాను. కేశవ్ శిష్యభట్రాజులు కొందరు కలిసి మొత్తం ప్రదర్శనను పాడు చేశారు. వారిలో ఒకడు కేశవ్ను మీరు కలియుగ చైతన్యులు అంటూ పొగిడాడు. కేశవ్ నన్ను చూపుతూ మరి ఈయనెవరు అని నవ్వుతూ అడిగాడు. అందుకు నేను ఇలా జవాబిచ్చాను, నేను మీ దాసానదాసుడును, మీ పాదధూళిలో ఒక రేణువును. కేశవ్కి పేరు ప్రఖ్యాతుల పట్ల మోజు ఉంది. తర్వాత అమృత్ త్రైలోక్యులతో శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు, రాఖాల్ మొదలైన కుర్రవాళ్ళు నిత్యసిద్ధులు. జన్మ జన్మాంతరాలుగా వారు దైవభక్తులు. ఒక సామాన్యుడు తపశ్చర్యలతోనూ కఠోర సాధనల ద్వారానూ కొద్దిపాటి భక్తిని సంపార్జించుకుంటాడు. కానీ ఈ యువకులు జన్మతః భక్తిని కలిగి ఉన్నారు. స్వయంభూ శివలింగంలాగా వీరి భక్తి స్వతసిద్ధం. నిత్యసిద్ధులు తమకు తామే ఒక శ్రేణిని రూపొందించుకుంటారు. అన్ని పక్షుల ముక్కులు వంకరగా ఉండవు కదా. నిత్యసిద్ధులు ఎన్నటికీ సంసారాసక్తులు కాజాలరు. ప్రహ్లాదుడు ఇందుకు చక్కని దృష్టాంతం.
సామాన్య మానవులు ఆధ్యాత్మిక సాధనలు చేస్తారు, భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకుంటారు. వారు సంసారాసక్తులై కామినీ కాంచనాల వ్యామోహంలో కూడా పడిపోతారు. వారు ఈగల వంటి వారు. ఈగలు పువ్వుల మీద తీపి పదార్థాలపైన వ్రాలుతాయి, మరుక్షణమే మలంపైన కూడా వ్రాలుతాయి. అంత మౌనంగా వింటున్నారు. కానీ నిత్యసిద్ధులు తేనెటీగల వంటి వారు. అవి పువ్వుల మీద మాత్రమే వ్రాలి మకరందాన్ని గ్రోలుతాయి. నిత్యసిద్ధులు భగవదానంద రసాన్ని గ్రోలుతారు. వారు విషయరసాన్ని కన్నెత్తి కూడా చూడరు సుమా. కఠోర సాధనానుష్ఠానాల ఫలంగా ఆర్జించుకున్న సామాన్య భక్తి లాంటిది కాదు నిత్యసిద్ధుల భక్తి. నియమిత జపధ్యాన పూజాదికాల ద్వారా లభించే భక్తి వైదీ భక్తి. ఇది పైరు కోయక మునుపు గనిమెల మీదుగా చుట్టూ తిరిగి పొలాన్ని దాటిపోవటం లాంటిది. సమీప గ్రామాన్ని పడవలో నది మీదుగా చుట్టి తిరిగి చేరుకోవటం లాంటిది ఈ వైదీ భక్తి. ఇక ప్రేమభక్తి లేక రాగభక్తి జనించి భగవంతుడు తనకు సొంతవాడనే ప్రేమ అలవడినప్పుడు విధి నియమాలు పూజా విధానాలు అంటూ ఏవీ ఉండవు. అప్పుడది కోతలు పూర్తయ్యాక పొలం మీదుగా తిన్నగా పోవటం లాంటిది. చుట్టూ తిరిగి పోనక్కర్లేదు, ఏ దిశలోనైనా తిన్నగా పొలం మీదుగా పోవచ్చు. వరదలొచ్చి గ్రామసీమ నీటిలో మునిగి ఉన్నప్పుడు నది మీదుగా చుట్టూ తిరిగి పోనక్కర్లేదు కదా. అప్పుడు పొలాలు నీటిలో మునిగి ఉంటాయి కనుక పడవపై పొలాల మీదుగా తిన్నగా నీ గ్రామాన్ని చేరుకోవచ్చు. అలాంటి రాగభక్తి, అనురాగం, ప్రేమ కలగందే భగవత్ సాక్షాత్కారం లభించదు. అయ్యా, సమాధి స్థితిలో మీరు ఎలా భావిస్తారు అని అడిగాడు అమృతుడు. అందుకు శ్రీరామకృష్ణుడు, ఇది భ్రమర కీటక న్యాయం లాంటిది సుమా. కీటకం భ్రమరాన్నే తదేకంగా చింతన చేస్తూ భ్రమరంగా రూపాంతరీకరణ చెందుతుంది. ఆ సమయంలో నేను ఎలా భావిస్తానో నీకు తెలుసా? కడవలోని చేపను గంగా జలాల్లో విడిచిపెడితే ఆ చేప ఎలా భావిస్తుందో నేను అలా భావిస్తాను. అట్లాంటప్పుడు జాడ మాత్రమైన అహంకారం కూడా మీలో ఉండదా అని అడిగాడు అమృతుడు. అవును, నాకు సామాన్యంగా రవ్వంత మిగిలి ఉంటుంది. కీటురాయిపై ఒక గింజ పరిమాణపు బంగారాన్ని ఎంతగా రుద్దినప్పటికీ ఒక తునక మిగిలే ఉంటుంది. లేకపోతే దావాగ్నిని ఉదాహరణగా తీసుకో. దానిలోని ఒక స్ఫుల్లింగం లాంటిది అహంకారం. సమాధి స్థితిలో నాకు బాహ్య చైతన్యం ఉండదు, కానీ భగవంతుడు జాడ మాత్రమైన అహంకారాన్ని నాలో నిలిపి ఉంచుతాడు. దైవ సంసర్గంలోని ఆనందాన్ని అనుభవించే నిమిత్తం నేను నువ్వు అనే భావాలు మిగిలి ఉన్నప్పుడే ఆనందం అనుభూతం అవుతుంది. ఒక్కోసారి భగవంతుడు జాడ మాత్రమైన ఆ నేనును కూడా తొలగించి వేస్తాడు. అప్పుడు జడ సమాధి లేక నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. ఆ అనుభవం వర్ణించడానికి తరం కాదు. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రపు లోతును కొలవటానికి పోయింది. నీళ్లలో కాస్త లోతుకు వెళ్ళగానే అది కరిగిపోయింది. సముద్రపు నీటిలో పూర్తిగా ఐక్యమైపోయింది. అలాంటప్పుడు వెనక్కు తిరిగి వచ్చి సముద్రపు లోతును తెలిపేది ఎవరు?